అది దీని తాలూకా మీనింగ్. ఇప్పుడు 4వ అధ్యాయం 2 భాగాలు చేస్తున్నాం. యాక్చువల్లీ 4వ అధ్యాయం 1 నుంచి 10 ఒక భాగం, 11 నుంచి 17 ఒక భాగం. సో 1 నుంచి 10 వచనాల్లో 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక 3 విషయాల్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు? సో 4వ అధ్యాయం మొదటి భాగంలో 3 విషయాలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట చూడండి ఒకసారి. 1 నుంచి 3 వచనాలు ఒకే ఒక లైన్. మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకటం లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఇది గంభీరమైన సత్యం, చాలా ప్రొఫౌండ్ ట్రూత్ ఇది. ఇప్పుడే పాస్టర్ గారి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొక యాంగిల్లో. అవును, ఇది కూడా నిజమే. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రకారము కరెక్టే. అలాగే ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీ ప్రార్థన మీరు అడిగినా కూడా మీకు దొరకడం లేదు. కారణం, నేను మీ ప్రార్థన ఆలకించడం లేదు. మీ లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని ఇంగ్లీష్ అంటే సెల్ఫ్ అన్నాడు. 1 నుంచి 3వ వచనం వరకు దాన్ని మన లోపల ఉన్నటువంటి స్వయం అనేది చెప్పాలి తెలుగులో. అంటే ఒకలాంటి భోగేచ్ఛ అని రాశాడు, అవయవము అని రాశాడు. సో మన కోసం మనమే బతికేటువంటి ఉద్దేశం. దురుద్దేశములతో అడుగున వారి ప్రార్థన ఆలకించబడదు. ఇది మీనింగ్. యాక్చువల్లీ 4 నుంచి మీరు గమనించండి చాలా చక్కగా. 4వ వచనము మరియు 5వ వచనం కానీ చూసినట్లయితే లోక స్నేహము చేసిన వాళ్ళతో ఉన్న ప్రమాదం ఏంటో, అంటే లోకముతో క్రైస్తవుడు స్నేహం చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. అలాగే 6 నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఆల్మోస్ట్ మీరు 9వ వచనం వరకు చెప్పొచ్చు, లేక 8 వరకు చెప్పొచ్చు. అందులో మీ శత్రువు ఒకడు ఉన్నాడు. సో ఈ 3వ శత్రువు పేరు అపవాది, శాటన్. సో 3 శత్రువులు మీకు 9వ వచనం వరకు వివరించి ఇలా ఉండండి అని అప్లికేషన్ ఇచ్చాడు. మొదటి శత్రువు సెల్ఫ్, దాన్ని ఎస్ తోనే చెప్తున్నాడు. 3 ఎస్లు వస్తాయి. మొదటి శత్రువు ఎస్, సెల్ఫ్, మీ లోపల ఉంటాడు. 2వ శత్రువు సొసైటీ, మీ చుట్టూ ఉంటుంది. 3వ శత్రువు శాటన్, మీ ఎదురుగా ఉంటాడు. కాబట్టి ఈ 3 శత్రువుల గురించి మనం ఆలోచన చేసి మనం ఏం చేయాలి, యాకోబు ఏం చెప్తున్నాడు, ఆయన థాట్ ఏంటి అనే విషయాన్ని తీసుకొని మనం దిద్దుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్దాం. సో